ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఘనమైన దేవ, హెబ్రోన్ ప్రార్థనా మందిరం పెద్దాపురం కొరకు ఎంత వందనాలు, స్తోత్రాలు. మీ దాసిన చేతి గారిని బట్టి వందనాలు, సిస్టర్ని బట్టి వందనాలు, సుష్మా సందీప్ కొరకే స్తోత్రాలు, వందనాలు. సందీప్ జ్ఞాపకం చేసుకుని మరి ప్రభావ జలపరిచిన భార్యను బట్టి వందనాలు, ఇచ్చిన బిడ్డ కొరకే ఎంత వందనాలు, స్తోత్రాలు. మేలు కొరకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించండి. దగ్గర దేవ, మరి ఆన్లైన్లో ఈ రీతిగా మేము యూత్ మీటింగ్ కలిగి ఉండడానికి, ప్రభావ మీ ప్రియులతో నేను కూడా సహవాసం కలిగి ఉండడానికి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు ఎంత వందనాలు, స్తోత్రాలు. జాయిన్ అయిన వారి కంటే ఎక్కువైన జ్ఞానం, తెలివి, వివేకం కలిగిన వాడిని కాదు. దయగల తండ్రి, ఏదో నేను చెప్తే వారు నేర్చుకునేటువంటి పరిస్థితి కూడా కాదు. దయగల తండ్రి, నమ్మకమైన ప్రభావ, ఒకరితో ఒకరు వారి పాటల ద్వారా మేము, ఒకరి ప్రార్థన ద్వారా మరొకరు, ఒకరి వాక్య పరిచయం ద్వారా మరొకరు మేలు పొందినట్లుగా ఈ రీతిగా మాకందరికీ మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఈ సమయాన్ని దీవించి ఆశీర్వించండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. పనికిమాలినటువంటి నిష్ప్రయోజకుడు కనికరించండి. వందనాలు చెల్లిస్తూ మీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటూ మా ప్రభుని రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ ఎపఫ్రోదితు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తిలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ ఈ వ్యక్తి గురించి ఒక 5 సంగతులు రాసినాడు. అందులో మొదటి సంగతి 2వ అధ్యాయం 25వ వచనంలో నా సహోదరుడు, 2వది జత పనివాడు, 3వది నా తోడి యోధుడు, 4వది మీ దూత, 5వది నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితు. ఈ ఎపఫ్రోదితుకి 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాల గురించి మనం ధ్యానిస్తాం. ఈ ఎపఫ్రోదితు ఇతను రోగే ఉన్నాడు. ఒక్క నిమిషం, వీళ్ళ అవతల అక్కడ మీటింగ్ స్టార్ట్ చేసినట్టున్నారు. అది మ్యూట్ లో పెట్టి వస్తాను. 1 minute. ఓకే అన్న, ఓకే. ఒక్క నిమిషం. ఈ ఎపఫ్రోదితు గురించి కొన్ని సంగతులు ఇక్కడ రాయబడ్డాయి. 5 సంగతులు అని చెప్పినాను కదా. ఇక్కడ 26వ వచనంలో రాయబడింది, అతడు రోగి ఆయనని మీరు వింటిరి. అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడే విచారపడుచుండెను. అది నిజముగా అతడు రోగి చావునికి సిద్ధమైన కానీ దేవుడు అతన్ని కనికరించెను. ఇతని గురించి చాలా మంచి మాటలు రాయబడ్డాయి. సరే, మొదటి సంగతి ఇతని గురించి నా సహోదరుడు అని పౌలు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు అన్నారు, మనము ఒకరినొకరు ఏమని పిలుచుకోవాలంటే సహోదరులము అని పిలుచుకోవాలని చెప్పినాడు ఆయన. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట, మీరు బోధకులను కానీ లేకపోతే ఎలా పిలుచుకోవద్దు, మీరు అందరూ సహోదరులు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇక్కడ ఈ సహోదరుడు అంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ ని మనం ఏర్పరచుకుంటాం. వీ విల్ చూస్ అవర్ ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు నేను భార్యను ఏర్పరచుకోవాలనుకోండి, ప్రార్థన చేస్తాం. అన్యులు అనుకోండి, విశ్వాసులు అయితే దేవుని మీద ఆధారపడి దేవుడు నడిపించిన మార్గంలో వెళ్తారు. అన్యులు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. అంటే ఒక వ్యక్తి తన భార్యని సెలెక్ట్ చేసుకుంటాడు, లేకపోతే ఒక భార్య తన భర్తను సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రీతిగా వారి వివాహం జరుగుతుంది. లేకపోతే ఇట్లా కొన్ని సంగతులు మనం బజార్లో వస్తువులు అన్నారు అనుకోండి, షర్ట్ లేకపోతే ప్యాంటు లేకపోతే వస్తువు, వాటిని మనం చూస్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సహోదరుడు సహోదరి అనేది ఉంది చూసారా, అది మనం సెలెక్ట్ చేసుకోం, దేవుడు నిర్ణయిస్తాడు. వీళ్ళకి ఒక సహోదరుడు, లేకపోతే వీళ్ళకి ఒక తమ్ముడు, లేకపోతే ఒక అక్క, ఒక చెల్లి అనేది మనం చూస్ చేసుకునేది కాదు. లాస్ట్ మినిట్ వరకు కూడా డాక్టర్లకి అయితే కొంచెం ముందుగా తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్లు కాని వాళ్ళకి, మిగతా వాళ్ళకి పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అనేది మనకు తెలియదు కదా. తెలియదు అంటే ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు అనమాట. అంటే ఒక సహోదరుడిని ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. సహ ఉదరం, ఒకే కడుపును జన్మించిన వారు ఎవరు జన్మిస్తారు? ఒక వ్యక్తికి తమ్ముడా, లేకపోతే చెల్లె, లేకపోతే అక్క అనేది మనం చెప్పలేము కదా. దేవుడు ఇస్తాడు ఈ సహోదరుడు. దేవుడు అన్నాడు, మీరు అందరూ కూడా సహోదరుడు. యేసు ప్రభు వారి గురించి కూడా ఒక మాట రాయబడింది సహోదరుడు అనడంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడే వారికి అందరికీ ఒకటే మూలము, ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును. వారిని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడలేరు యేసు ప్రభువు.
మన పనికిలాంటి వారు నిష్ప్రయోజకుడు నరకానికి మాత్రమే వెళ్ళేవారు, విశాల మార్గంలో ఉన్నటువంటి వారు, పుట్టుకతోనే పాపులం. అయినా దేవుడు మనల్ని ఏం చేశాడంటే క్షమించి, కనికరించి, తన రక్తం చేత విమోచించి మనల్ని ఏం చేశాడంటే సహోదరులుగా చేసి. దేవుడికి మనకి చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి కదా. ఈజ్ అవర్ ఫాదర్, వీఆర్ హిస్ చిల్డ్రన్. ఆయన మన తండ్రి, ఆయన మన ప్రభు, ఆయన మన యజమానుడు కదా. ఈజ్ అవర్ మాస్టర్. ఆయన మన యజమానుడు అయితే మనం ఆయన దాసులు. ఆయన మన బోధకుడైతే మనం ఆయన శిష్యులు. ఆయన తండ్రి అయితే మనం కుమారులము, కుమార్తెలము. ఇక్కడ ఆయన మన సహోదరుడు. అది ఈజ్ అవర్ బ్రదర్. అది తన సహోదరుడిగా, లేకపోతే హీఈస్ అవర్ ఫ్రెండ్, హీఈస్ అవర్ రెడీమర్. ఇట్లా యేసుప్రభు వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి బైబిల్లో. అందులో ఒక పేరు ఏంటంటే, అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఆయన గుణగణాలు, ఆయన మంచి లక్షణాలు ఏంటంటే, అందులో ఒక లక్షణం అంటే సహోదరుడు. ఒక సహోదరుడు ఏం చేస్తాడు? ఒక అన్న తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఒకడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఒకడు తక్కువ పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి. ఈ మంచి పొజిషన్ లో నాన్న ఈ తక్కువ పొజిషన్ లో ఉన్న వాడిని పైకి తీసుకురావడానికి ఏదో రీతిగా ట్రై చేస్తా ఉంటాడు. అంటే డైరెక్ట్ గా ఆ తమ్ముడు చెప్పకుండా, ఇప్పుడు అన్న పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, తమ్ముడు తక్కువ పొజిషన్ లో ఉన్నాడు, వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏం చేస్తాడు? ఉపకారం చేసి వాడిని ఏదో రకంగా, లేకపోతే ఏదో బిజినెస్ పెట్టించి హెల్ప్ చేసి, అంటే వీడికి తెలియదు తమ్ముడికి, తమ్ముడు తెలియకుండా హెల్ప్ చేస్తుంటాడు కదా. ఏదో రీతిగా వాడు ప్రయోజకుడు అవ్వాలా, వాడు లైఫ్ లో సెటిల్ అవ్వాలా అని కోరుకుంటాడు కదా. అంటే ఒక సహోదరుడు ఆ తన తమ్ముడు విషయంలో, లేకపోతే తన చెల్లి విషయంలో ఏ ఏ ఆశయాలు, సంకల్పాలు, ఆలోచనలు కలిగి ఉంటాడో అవన్నీ యేసుప్రభు వారు కలిగి ఉన్నాడు మన విషయంలో. అంతకంటే ఎక్కువే. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాగుందని తెలియజేయడానికి ఒక స్నేహితుడిగా, ఒక సహోదరుడిగా, ఒక తండ్రిగా, ఈ రీతిగా యేసు ప్రభు వారు ఏంటంటే అనేకమైన రీతిలుగా కుమారుడిగా, ఎన్నో విమోచకుడుగా, మనకు సహాయం చేసేవాడిగా, ఎబినేజర్గా, ఇట్లా దేవుడు ఎన్నో విధాలుగా దేవుని యొక్క వాక్యములో తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అది తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడు, సహోదరుడు లేని వారికి సహోదరుడిగా ఉంటాడు, విధవరాలికి భర్తగా ఉంటాడు. ఇట్లా యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇన్ఫైనైట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆయనలో. మన బైబిల్ చదువుతా ఉంటే ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి. మెట్టుకు ఇక్కడ పౌలు ఈ అపప్రదిత గురించి ఏం చెప్పారంటే, అతడు నా సహోదరుడు అని చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తు రక్తము చేత మనందరం విమోచించబడ్డాం. కులము, మతము, లేదంటే దేశీయ, ప్రాంత, ఇవన్నీ తేడాలు ఏమీ లేవు కదా. అందుకనే భక్సింగ్ గారు మొట్టమొదటి వివాహాలు చేసేటప్పుడు ఆయన ఎవరు చేసేవాడు? ఒక కాంటాయిని తీసుకెళ్లి బ్రాహ్మణుడికి చేసేవాడు. లేకపోతే ఉదాహరణకి తిమోతి గారు, మనందరికీ తెలుసు కదా, ఖమ్మం తిమోతి గారు అంటారు కదా. ఆయన్ని వాళ్ళ ఆవిడేమో పంజాబ్ ఆవిడ, సిక్కు. ఈయన ఎక్కడో ఆంధ్ర ఆయన, ఆవిడేమో పంజాబ్ ఆవిడ. ఈయనకేమో హిందీ రాదు. ఇంకా ఎన్ని కష్టాలు ఉంటాయంటారు. అట్లా ఆయన చేసిన వివాహాలు ఈ కులాలకి, మతాలకి, వీటన్నిటికీ భిన్నంగా, అంటే అందరూ ఒకటే అని చెప్పడానికి. అలానే ఎలా పడితే అలా చేసేవాడు కాదు. ప్రార్థనాపూర్వకంగా ఏంటంటే దేవుడు తన నడిపింపుని బట్టి ఆయన చేసేవాడు. అయితే దేవునికి తారతమ్యాలేమి లేవు. మనుషులకంటే ఈ అడ్డుగోడలన్నీ ఉంటాయి. దేవుని వాక్యం వీటన్నిటికంటే చాలా దృఢమైనది, బలమైనది. ఈ అడ్డుగోడలన్నింటినీ చీల్చివేసేది, పడగొట్టేది. మెట్టుకు మనం అందరం కూడా యేసుక్రీస్తులో సహోదరులము, సహోదరులము. అది మొదటి సంగతి. రెండవది సంగతి ఇక్కడ రాయబడింది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, మరియు నా సహోదరుడును జత పనివాడు. జత పనివాడు. జత అంటే కలిసి కదా. పనివాడు అంటే పనిచేసి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, వెలుగు చీకటితో ఏమి పొత్తు కదా, విశ్వాసులకు అవిశ్వాసతో పాలెక్కడ. ఇట్లా దేవుడు జత రెండు చెప్తున్నాడు. విశ్వాసి, అవిశ్వాసి, క్రీస్తు, బెలియాలు, వెలుగు చీకటి. వెలుగు చీకటి కలిసి ఉండలేవు. క్రీస్తు, బెలియాలు, యేసు ప్రభు, సాతాను కుదరదు. విశ్వాసి, అవిశ్వాసి కుదరదు. అవిశ్వాసులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అంతవరకు. ఎంతవరకు అంటే కొంతవరకే. వాళ్ళతో అన్ని మనం కలిసి కుదరదు. మన సహవాసం ఎవరితో అంటే, ఎవరితో మనం కలిసిమెలిసి ఉండగలమంటే ఒక దేవుని యొక్క రక్తంతో విమోచింపబడిన ప్రజలతో మాత్రమే మనం ఏదైనా షేర్ చేయగలం, కలిసి ఉండగలం, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయగలం, వాళ్ళతో కలిసి దేవుని కీర్తించగలం. ఇట్లా మన సహవాసం అయితే తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ, లేక దేవుని ప్రజలతోనూ ఉంది. అది ఇక్కడ కలిసి మెట్టుకు జత పనివాడు. జత అంటే కలిసి, అంటే ఇద్దరు. ఉదాహరణకి, ఎందుకంటే పనివాడు అంటే సరిపోతుంది కదా, అతను నాతో పనివాడు అంటే. ఇక్కడ నాతో కలిసి అనేటువంటి మాట అంటే పని అనేది యునిక్ గా చేయాలి, కలిసి ఉండాలి అనేటువంటిది. కలిసి పనిచేయటం అనేది బహు కష్టతరమైన పరిస్థితి. కలిసి పనిచేసేటప్పుడు ఒకళ్ళ అభిప్రాయం ఇంకోళ్ళ అభిప్రాయానికి వేరేగా ఉండొచ్చు. అంటే ఒకళ్ళొకళ్ళు సర్దుకుపోవడం అనేది, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవడం అనేది ఉంటుంది. ఒకళ్ళకంటే ఒకళ్ళు యోగ్యులుగా ఎంచుకోవడం అనేది ఉంటుంది. ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించు కదా. పౌలు, బర్నబా కొంతకాలం పనిచేశారు కానీ ఆ మార్కు విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది. తీవ్రమైన వాదం కలిగింది, విడిపోయారు. పౌలు శీలను జత చేసుకుని వెళ్ళాడు, బర్నబా ఏమో మార్కును వెంట పెట్టుకుని వెళ్ళాడు. సంగతి ఏంటంటే, జత పనివాడు. మెట్టుకు మనం కలిసి, మనం పనివారం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో జత కట్టాలి మనం?
దేవుడితో, దేవుని ప్రజలతో జత కట్టాలి అంతే. బెలియాలతోనూ, చీకటితోనూ సహవాసం అనేది కుదరదు. అటు వాళ్ళతో సహవాసం, ఇటు దేవుడితో సహవాసం అంటే దేవుడు ఏం చేస్తాడంటే యాక్సెప్ట్ చేయడు మనం. సంగతి ఏంటంటే దేవునితోనే లోకానికి వేరుగా జీవించవలసి ఉన్నాం మనం. అందుకని జత పనివాడు అనే మాట రాయబడింది. రెండోది పనివాడు అనడంలో మనం సోమరులుగా ఉండకూడదు అనేది విషయాన్ని తెలియజేస్తా ఉంది కదా. మనం సోమరులుగా ఉండకూడదు. యేసుప్రభు వారు తలాంతులు ఇచ్చినప్పుడు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. ఆ 1 తలాంతు ఇచ్చిన వాడిని ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. అంటే ఈ చెడుతనము, ఈ సోమరితనము ఈ 2 ఉన్నాయి చూసారా? 2 కలిసి ఉంటాయి. 2 జత. సోమరివాడికి చెడుతనం అనమాట. అంటే సోమరివైన చెడ్డదాసుడా. కాళ్ళు చేతులు కట్టేసి వెలుపడి చీకటిలో తోసేశారు కదా. ఏ పని చేయలేని వాడికి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇంట్లో కూర్చొని ఏ కష్టపడకుండా మనం ఏం పని చేయకుండా గాలిలో మేడలు కడితే ఎట్లవుతది? అవ్వదు కదా. అది. పనివాడు మెట్టుకు మనము దేవునితో ఏం చేయాలంటే కలిసి పని చేయాలి. పని చేస్తే ఏం దొరుకుతుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో యేసుప్రభు వారు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. 5 తలాంతులు అతనితోను 2 తలాంతులు సంపాదించిన వానితో యేసుప్రభు చెప్పాడు. నమ్మకమైన మంచి దాసుడు. దాసుడు ఏం చేస్తాడు? దాసత్వం లేక పని చేస్తాడు కదా. పని చేసేవాడు. అఫ్‌కోర్స్ పనివాడికి, దాసుడికి కొంత డిఫరెన్స్ ఉంటది. దాసుడి కంటే ఇంక స్వేచ్ఛ ఏమి ఉండదు. పనివాడికైతే టైమ్ టు టైమ్ పని చేసి వెళ్ళిపోతాడు. అంటే ఎందుకు అక్కడ నా జత పనివాడు లేకపోతే నా జత దాసుడు అని చెప్పలేదు గాని పౌలు, పనివాడు అనడంలో దేవుడు మనకి ఫ్రీ స్వేచ్ఛ ఇచ్చాడు. ఫ్రీడమ్. మనము కొంత స్వేచ్ఛ అనేది ప్రభు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని చెడ్డవాటి కొరకు కాకుండా మంచి వాటి కొరకై మనం ఏం చేయాలంటే ఉపయోగించాలి. అది. దాసుడికైతే ఇంకా అధికారాలు ఏముండవు. దాసుడికి యజమానుడు ఏం చెప్తే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుంటుంది. అయితే సమూయేలు అన్నాడు ఏమని? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడు కదా సమూయేలు. మంచి మాట. అంటే ప్రభువా నేను నీ దాసుడిని, నాకంటూ ఏంటి ఏమీ లేదు. నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను అంతే. నేనంటూ సొంతగా ఏది చేయను అనేటువంటి మాట దాసుడికి అప్లికబుల్ అవుతుంది. పనివాడికి అనేది కొద్దిగా గొప్ప స్వేచ్ఛ అనేది ఉంటది కదా. కొంత టైం చేస్తారు. అలసిపోతే ఏమంటే బాలేదు, ఈరోజు పనిలోకి రాలేను అని చెప్తాం మనం. మెట్టుకు ఇక్కడ జటి పనివాడు. ఈ పనివాడు ఏంటంటే ఎలా ఉండాలంటే పనివాడు నమ్మకంగా ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా. సామెతల గ్రంథంలో ఉంది, నమ్మకమైన వానికి దీవులు మెండుగా కలుగును. పనివాడు నమ్మకంగా ఉండాలి. నమ్మకం ఉంటే ఏమవుద్దంటే యజమాని సంతోషంలో పాల్గొను. రెండవది అంటే ప్రభుతో పాటు సంతోషించాను. అనేకమైన వాటి మీద నియమిస్తాడు. మనం కొంచెమే దేవుడు మనకి ఇచ్చే పని కొంచెమే అంతే కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం దేవుడు అన్నాడు కదండి, సాత్వికును దేని మనసు గలవాడు మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దు నేర్చుకుని. ఆయన బలమైన ఎద్దు, మనం బలహీనమైన ఎద్దులు వంటి వాడు. బరువంతా ఆయనే భరిస్తాడు. మనం జస్ట్ అలా నిలబడ్డమే అంతే. పోరాడేది ఎవరు? యుద్ధం మీరు కాదు. అది యుద్ధము దావీదు ఏమన్నాడు గొల్లియాతుతో యుద్ధం చేసేటప్పుడు? ద బ్యాటిల్ ఈస్ ఆఫ్ ద లార్డ్స్. యుద్ధము యెహోవాదే. అంటే ఇంకా నేనేం లేదు, నేను జస్ట్ ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. నేను చేయగలిగింది అంటూ ఏమీ లేదు. ఆయనే పోరాడాలి, ఆయనే చేయాలని పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయిపోయాడు. హిజ్కియా కూడా అంతే. అంటే యెహోషాపాతు అంతే. మీరు రాజుల్లో చూస్తే ప్రభా ఏం చేయడానికి మాకు తోచదు, మాకేం తోచడం లేదు, నిన్నే నమ్ముకొని ఉన్నాము, వీళ్ళని ఓడించడానికి మాకు శక్తి సరిపోదు, కంప్లీట్లీ టోటల్లీ వీఆర్ డిపెండింగ్ అపాన్ యూ. నీ మీద ఆధారపడుతున్నాం, నువ్వు మా సహాయం చెబితే మాకు దిక్కెవరు లేరు ఇంకా. అదనమాట ప్రార్థన అంటే. అదే లీనింగ్ అన్ టు గాడ్. ఇంకా ఆయన మీద ఆధారపడ్డాం, ఆయన పక్కకు జరిగాడంటే మనం పడిపోతాం అంతే. అట్లా అది నమ్మిక అంటే. మెట్టుకు నమ్మకమైన మంచి దాసు. నమ్మకమైన వారిగా పనివాళ్ళుగా మనం ఉండాలి. పని చేయాలా? పని చేసే వాళ్ళకి చూడండి ఒక మాట ఉంది. ఎలా పని చేస్తే మనకు జీతం ఉంటుంది అనేదానికి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ కొరింథీ 3వ అధ్యాయం 1వ కొరింథీ 3వ అధ్యాయం 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొను. తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొను. అది మనము అంటే పనివాడు ఏం చేయాలంట? కష్టపడాలి తన పనిలో హృదయపూర్తిగా నమ్మకంగా. రెండు, ఒకటి నమ్మకత్వం, రెండోది కష్టం. నువ్వు ఎంత కష్టంగా అంటే హృదయపూర్తిగా. అందుకనే దేవుడు అన్నాడు కదా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో కదా. పూర్ణ బలంతో మనం దేవుని సేవించినప్పుడు, ఆయన పని చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట?
ప్రతి వాడును తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంది. దేవుడు జీతం ఇస్తాడు. పరలోకంలో బహుమానాలనే ఉన్నాయి. దేవుడి కోసం నువ్వు పడిన కష్టం అనేది నిష్ప్రయోజనం అవ్వదు. కాగా నా ప్రియ సహోదరులారా, స్త్రీలను కదల వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఏం చేయాలని ప్రభు కార్యాభివృద్ధి అందు మనం ప్రయాసపడినప్పుడు మన కష్టం, మన చెమట అనేది దేవుడు వృధా చేయడు. ఖచ్చితంగా దానికి ఏం చేస్తాడు? అందుకే ఇక్కడ రాయబడింది అనేకమైన వాటి మీద నియమించారు. వీడు కష్టపడింది కొంచెమే, కానీ దేవుడిచ్చేది అనేకమైనవి. ఎఫ్సీలో కూడా అదే మాట రాయబడింది కదా. మనం ఊహించే వాటి అంటే అడుగు వాటి అన్నిటికంటే కూడా అత్యధికంగా చేసేది దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా అడిగిన దానికంటే చాలా ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడు. మెచ్చుకు జత పనివాడు. మొదటిది సహోదరుడు. యేసు ప్రభు మన సహోదరుడు. మనం ఏ సంగతి అయినా సరే ఆయనకి మనం చెప్పుకుంటే ఆయన సాల్వ్ చేస్తాడు. అది. రెండవది జత పనివాడు. మనము ప్రభుతో కలిసి పనిచేయాలా, కష్టపడి పనిచేయాలా, నమ్మకంగా పనిచేయాలి. చేసినప్పుడు మనకు జీతం దొరుకుతుంది. అది. ప్రతి వాడికి కూడా బహుమానం అనేది ఉంది పరలోక రాజ్యంలో. మధ్యాకాశంలో మన సంఘం ఎత్తబడినప్పుడు మనం చేసిన కష్టం కొలిది మనకు జీతం ఉంటుంది. అది రెండవ సంగతి. మూడో సంగతి ఇక్కడ ఎపఫ్రోదితు గురించి పౌలు అంటున్నాడు, నా తోడి యోధుడు. మూడోది ఎవరంటే అతను నా తోడి యోధుడు, అంటే నాతో పాటు పోరాడేవాడు. యోధుడు ఏం చేస్తాడు? యుద్ధం చేయాలా, అంటే పోరాడాలి. ఎవరితో పోరాడాలా? ఎలా చేయాలా యుద్ధం? మనం పోరాడినది శరీరాలతో కాదు. ఎఫ్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎవరితో పోరాడాలంటే మరి మనము ప్రార్థనలో పోరాడాలా. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి గురించి కొలసి 4:12 పౌలు రాస్తున్నాడు, ఇతడు మీకోసం ఏంటంటే తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అనే మాట రాశాడు. కొలసి 4:12. ఎపఫ్రా పోరాడుతున్నాడు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు, చాలా మంది ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తులు చూస్తే ఒకటి ఎపఫ్రా, రెండవది యాకోబు. ఎపఫ్రా దేనికోసం పోరాడుతున్నాడంటే ప్రభు యొక్క చిత్తంలో సంపూర్ణ ఆత్మనిశ్చేత కలిగి ఉండి నిలకడగా ఉండాలని పోరాడుతున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉండాలని అతను పోరాడుతున్నాడు. అది చాలా గొప్ప సంగతి. అతను చాలా ప్రార్థనా వీరుడు అని చెప్పుకోవాలా. చాలా హై క్వాలిటీ, అంటే మనం హై క్వాలిటీ బిలీవర్స్ గా, అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉండాలని ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, అది ఎపఫ్రా చేస్తున్న పని. రెండవది యాకోబు కూడా పోరాడాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో అతడు దూతతో పోరాడి జయముందెను. జయించాడు యాకోబు. అంటే దేవుని జయించిన వ్యక్తి. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలా ఫైటింగ్ చేస్తున్నారు అనుకోండి, చిన్నవాళ్ళు ఇలా కొడతారు, కొట్టగానే పెద్దవాళ్ళు ఏం చేస్తారు? పట్టప్పని పడిపోతారు. ఈ చిన్నవాళ్ళకి ఇంకా ఆనందం వచ్చేస్తుంది. వచ్చేసి ఈడేం చేస్తాడు? ఈ కొడుకు కూతురు ఎవరో ఉంటారు, లేకపోతే ఫ్రెండ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? డాడీ నేను అంకుల్ కొట్టాను, అంకుల్ ఓడించేసాను నేను అని వాడు చెప్తాడు. ఇలా కావాలంటే చూడు, నేను నీకు చూపిస్తాను. వాడు ఎలా కొట్టగానే మళ్ళీ ఈయన పడిపోతాడు. అదే అనమాట సంగతి. అంటే నిజంగా దూతతో పోరాడి నెగ్గడం అనేది మామూలు విషయం కాదు. అసలు మనం ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దూత స్వరూపం మెరుపులే ఉంటుంది. అతని రూపం చూసి వాళ్ళు మిక్కిలి భయపడి కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. దూతలు చాలా బలిష్ఠులుగా ఉంటారు కదా, మనకు తెలుసు. అయితే సంగతి ఏంటంటే ఇక్కడ కన్నీరు విడిచి అతడు బతిమాలెను అనే మాట రాయబడింది హోషేయ 12లో. యాకోబు ఏంటంటే, ఇంకా నేను సావరణ సస్తాను కానీ నేను నన్ను ఆశీర్వదించే వరకు నేను పోనీను అన్నాడు. అంటే గట్టి పట్టేశాడు దేవుడితో. ఎందుకంటే అది చావా రేవా అన్నటువంటి పరిస్థితి. వాళ్ళ అన్న వచ్చేస్తున్నాడు 400 మంది తీసుకుని. ఇంకా రాత్రి అంతా ఒక్కడే మిగిలిపోయాడు, దేవుడితో పోరాడుతూ ఉన్నాడు. అది యాకోబు చేసిన పని, శ్రేష్టమైనటువంటి సంగతి. అంటే మన అవసరాల కోసం, అక్కర్ల కోసం మా అన్న 400 మందితో వస్తున్నాడు కాబట్టి నేను ఒక 800 మందిని తీసుకుని ఆడి మీద యుద్ధానికి వెళ్దాం అనుకోలేదండి. అది వాళ్ళకి ఫోన్ చేయలేదు, వాళ్ళ మామగారికి ఫోన్ చేయలేదు లాభానికి. అయ్యేది శరీర సంబంధంగా చేయలేదు. అదే మాట యాకోబు పత్రికలో రాయబడింది. మనం పోరాడతామంట, అలిసిపోతాం. చూడండి ఆ మాట చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛ నుండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకు ఏమీ దొరకదు. పోట్లాడతామంట, యుద్ధం చేస్తామంట, పోరాడతామంట, ఆశిస్తామంట, కానీ ఏం దొరకట్లేదు. 4 మాటలు రాశాడు. ఆశిస్తున్నాం, నరహత్య చేస్తున్నారు, పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, మరి ఏం చేయట్లేదు? దేవుని అడుగునందున మీకు ఏమీ దొరకదు. ప్రార్థన చేయడం లేదు, మిగతా అన్ని చేస్తున్నారు. మనకి ఏదైనా కావాలనుకోండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువ ఇస్తాడు. రెండవది, నీకు దేవుడి మీద ఆధారపడడం వస్తుంది. భక్సింగ్ గారు ట్రైనింగ్ లో ఉన్న తన సేవకులకు అది చెప్పేవాడు. ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పేవాడు, కీర్తనల గ్రంథంలో ఉంది, చదువుతున్నాను. సేవకులకి ఎక్కువగా తరచుగా మాట చెప్పేవాడు అంట,
అంటే దేవుని మీద ఆధారపడండి, మనుషుల వైపు చూడొద్దు అని చెప్పడానికి. 131వ కీర్తన 3వ వచనం. సామ్ 131 వర్స్ 3. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోండి. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? నిత్యము, ఎల్లప్పుడూ యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు తనందు భయభక్తుల వారి కోరిక నెరవేర్చేవాడు. నీ ఆశని 20వ కీర్తనలో రాయబడింది కదా, ఆయన నీ ఆశని ఏం చేస్తాడు? నీ ఆశ భంగం కానేది, లేకపోతే నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరచును గాక. అది మనం ప్రార్థన చేస్తే దేవుణ్ణి అడిగితే సఫలం చేస్తాడు. దేవుణ్ణి అడగడం అనేసి మనుషులతో పాటు నీకు ఏదో సైకిల్ కావాలి, లేదా బట్టలు కావాలి, ఏదో ఒకటి కావాలి, లేకపోతే చేపలు కావాలి, చికెన్ కావాలి, మటలు కావాలి, అవసరం ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, అడుగుడే మీకు ఇవ్వండి. నువ్వు అడిగింది న్యాయసమ్మతంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది నాకు ₹1,00,00,000 కావాలి, ఇప్పుడు నా కళ్ళు తెరిచేలోపు ఉండాలంటే అట్లా కుదురుద్ది? అట్లా కాదు. అవసరమైనవి కదా, దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనవి ఆలకిస్తాడు. మెట్టుకు ఇక్కడ నా తోడి యోధుడు. యోధుడు అంటే ఒకటి, ప్రార్థనలో మనం పోరాడాలి. అది అవసరమైనప్పుడు. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం అనుకుంటాం కదా, కనాను స్త్రీ పోరాడుతూ వచ్చింది తన కుమార్తె కోసం. దెయ్యం పట్టింది, బహు బాధపడుతుంది. ఆవిడకు బాధ ఎక్కువగా ఉంది, కూతురు బాధ తల్లి చూడలేకపోతుంది. అప్పుడు ఏం చేసింది? దేవుడు దేవుడు కాళ్ళు పట్టుకుంది, ఆయన పాదాల మీద పడిపోయింది. ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడు, ఆయన ఆశ్రయించింది. ఫస్ట్ లో నేను ఆ వాక్యం చేసినప్పుడు దేవుడి మీద చాలా కోపం వచ్చింది. ఆవిడ నేను ఆశ్రయించినప్పుడు ఆవిడ ఎందుకంటే కుక్క అన్నావు ప్రభు. నేను ఇలా ఆలోచించేవాడిని, వాక్యానికి ఎప్పుడు అడ్డంగా ఆలోచించేవాడిని, అంటే నా బుద్ధిహీనతను బట్టి. అంటే అప్పుడు నాకు తెలిసేది కాదు. ఆవిడ నేను అడుగుతుంది, కుమార్తెకి దెయ్యం పట్టింది, ఆవిడ అవసరం అక్కడ న్యాయసమ్మతంగా ఉంది, మరి ఎందుకని నువ్వు ఎందుకు ఆవిడని చిన్న చూపు చూసావు? నీ కోసం నేను రాలేదంటున్నావు, నువ్వు చాలా ఆవిడని తక్కువ చేసావు కదా, అది కరెక్ట్ కాదు కదా. నీ అవసరం, నిన్ను ఆశించిన వాళ్ళకి నువ్వేం చేయాలంటే ఇవ్వాలి కదా. ఆవిడ ఎంతో దీనత్వంతో అడుగుతుంది కదా, మరి ఎందుకు అంటే మనకు మాదిరిగా ఉండడానికి, మనం బుద్ధి తెచ్చుకోవడానికి ఆ మాటలు రాయబడ్డాయి. ఒరే బాబు, మీరు కూడా ఏం చేయండి, ఇలా అడగండి, నేర్చుకోండి. చూడండి ఆ అమ్మాయి ఎలా అడుగుతుందో, నేను చెయ్యన్నా పో అన్నా వెళ్ళలేదు. పట్టుదలగా విసుకగా నిత్యము ప్రార్థన చేయడానికి, లేకపోతే దీనత్వంతో ప్రార్థన చేయడానికి, తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి యోబదే చేశాడు కదా. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, సుడిగాల్లోంచి దేవుడు ఉత్తరం ఇచ్చిన తర్వాత, తన మహిమను కనపరిచిన తర్వాత, అప్పుడు అంటున్నాడు యోబు, నేను నీచుడును, నేను బూడిదలో దుమ్ములో పడి పశ్చాత్తాపడుతున్నాను, నాకేమీ తెలియదు, నేను పనికిమాలిన వాడిని అంటున్నాడు. చూసారా సంగతి ఏంటంటే, ఆ దీనత్వము లేకపోతే తగ్గింపు జీవితం, లేకపోతే మనకు పాఠం నేర్పించడానికి ప్రభు ఆ ఇన్సిడెంట్స్ ని బైబిల్లో నమోదు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మెట్టుకు సంగతి ఏంటంటే, యోధుడు ఎవరితో పోరాటం చేయాలంటే ప్రభుని అడగాల. దీనత్వంతో కన్నీళ్ళు విడిచి మనం బతిమాలుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నో అండు, అడిగింది ఇస్తాడు, ఎక్కువగానే ఇస్తాడు. ప్రార్థనలో పోరాటం ఒకటి ఎఫ్ఎఫ్రా, రెండవది ఎవరు? యాకోబు. వీళ్ళిద్దరూ కూడా అడిగింది పొందుతూ వచ్చినారు. మూడోది మనం దేంతో, మరి మన ఆయుధాలు ఏంటంటే ఎఫ్సి 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వరకు చూస్తే అక్కడ ఆయుధాలు ఉన్నాయి. ప్రార్థన అనే ఆయుధం, వాక్య ఖడ్గము అనేటువంటి ఆయుధం, చాలా ఆయుధాలు రాశాడు. విశ్వాసం అనే డాలు కదా, సువార్త వల్లనే సిద్ధ మనస్సు అని జోడు, ఇట్లా చాలా ఉన్నాయి అందులో. ఆ ఆయుధాలు మనం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే శత్రువుని ఈజీగా మనం జయించగలుగుతాం. మనం పోరాడింది ఎవరితో అయితే శరీరంతో కాదు. అది పెట్టుకు సంగతి ఏంటంటే, పౌలు పోరాడినట్లు ఇతను కూడా పౌలుతో కలిసి పోరాడాడు. అందుకని నా తోడి యోధుడు, నాతో కలిసి ఇతను పోరాడాడు అని రాశాడు పౌలు ఎఫెసీయుల గురించి. అది మూడవది. మొదటి సహోదరుడు, రెండవది జత పనివాడు, మూడవది తోడి యోధుడు. నాలుగవది మీ దూత. దూతలు ఏం చేస్తారు? దూతలు చాలా పని చేస్తారు కదా, మెసెంజర్స్. దూతలు దేవుడు చెప్పిన వర్తమానాన్ని, అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తారు. గాబ్రియల్ దూత వచ్చింది మరి దగ్గరికి వచ్చింది, మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృపనొందుతివి, మంచి సమాచారం తెచ్చింది. దేవుడు ఏది చెప్పమన్నాడో చెప్తారు. మనం కూడా అంతే, మనం దూతలం కదా. మనం ఏంటి, మీ దూత అంటున్నాడు అంటే మీకు దూతగా నేను ఇక్కడ పంపిస్తానండి ఎఫ్ఎఫ్రోది. లేకపోతే అసలు దూతలు అనే వాళ్ళు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి కదా. 25వ అధ్యాయం 13వ వచనం సామెతల్లో, నమ్మకమైన దూత తనను పంపు వారికి చల్లదనం వాడు లేక మంచు వంటి వాడు అనే సంగతులు రాశాడు. దూతలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే సామెతలు 28:20, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ఎక్కువైన దీవెనలు కలుగుతాయి. ఇదే మాట అక్కడ మనం చూసాం. ఎక్కడ? పనివాడి దగ్గర, బలా నమ్మకమైన మంచి దాచుట. అక్కడ కూడా పనివాడు నమ్మకంగా ఉండాలి. ఇక్కడ దూత కూడా ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మెండుగా అంటే ఎక్కువైన దీవెనలు కలుగుతాయి. 28:20 సామెతల్లో మాట రాయబడింది. రెండవది దూతలు ఎలా ఉండాలంటే మత్తయి 4:11లో దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దూతలు చాలా పనులు చేస్తారు కదా.
పరిచయం చేస్తారు. దేవుడు చెప్పింది, దేవుడు ఏం చెప్పన్నాడో చెప్తారు, పోరాడతారు, యుద్ధం చేస్తారు కదా. నా తోడు యోధుడు దూత కూడా యుద్ధం చేస్తారు. హిజ్కియా టైంలో అక్కడ దూత వెళ్ళి 1,85,000 మందిని చంపేసింది కదా. సంగతి ఏంటంటే దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు పరలోకంలో శరాపులు అంటే మహాదూతలు. దూతలు చేసే పనులు ఇవన్నీ దేవుని ఆరాధించుట, దేవుడు చెప్పినది చేయుట కదా, పరిచర్య చేయుట. మత్తయి 4:11లో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. దూతలు నమ్మకంగా ఉండాలా, పరిచర్య చేయాలా, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మనం కూడా ఇక్కడ మీ దూత ఎపఫ్రోదితు దూత అని పేరు పెట్టబడింది. మనం కూడా దూతల వలె దేవుణ్ణి ఆరాధించట్లో స్తుతించట్లు. నీతి గల నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు దావీదు. దానియేలు దినమునకు 3 మారు, కనీసం రోజుకు 2 సార్లు అయినా మనం దేవుని ముఖం చూడాలా, ఆయన ఆరాధించి. ఒక్క ఆదివారమే కాదు, మిగతా రోజుల్లో కూడా ప్రార్థన ఆరాధన మనం కలిసి ఉన్నప్పుడు 2 కళ్ళ వంటివి అవి కదా, లేకపోతే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనటువంటి ఆరాధన, ప్రార్థన. 5వది చివరగా నా అవసరమునకు ఉపచరించిన వాడు. ఎపఫ్రోదితు గురించి రాయబడింది, నా అవసరానికి ఉపచరించేవాడు. ఫిలోమోను గురించి కూడా, ఒనేసిము గురించి ఫిలోమోను పత్రికలో 11వ వచనంలో ఒకే అధ్యాయం ఉంది కదా. అక్కడ పౌలు అంటాడు 11వ వచనంలో, ఈ ఇతను ఎలాంటి వాడంట, మునుపు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. ఒనేసిము అంటే సహాయకరమైన. ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. ఈ ఎపఫ్రోదితు కూడా ఎలాగున్నాడంటే అవసరానికి ఉపచరించేవాడు. అంటే టైం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇతరులను ఆదుకునే వారిగా ఉండాలి కదా. టైం వచ్చినప్పుడు మన చేతులు ఎత్తేసామనుకోండి కదా, అవసరానికి మనం ఏం చేయాలా, ఉపచరించాలి. అంటే ఉపయోగకరమైన వారిగా ఉండాలి. అవసరానికి మనం సాయం చేయకపోతే ఎప్పుడో అవసరం తీరిపోయిన తర్వాత, అంటే ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టడం, అది అవసరానికి. టైమ్లీ నీడ్. దేవుడి గురించి ఒక మాట రాయబడింది 46వ కీర్తన 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొని దగ్గర సహాయం. ఇంగ్లీష్ లో ఉంది, ఏ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. వెరీ ప్రజెంట్ హెల్ప్. నువ్వు ట్రబుల్, కష్టంలో ఉన్నప్పుడు వెరీ ప్రజెంట్ హెల్ప్ అంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమైపోతాడు. అది దేవుని స్వభావం. శద్రక మేషక అగ్నిగుండంలో ఉన్నారు, ఆ టైంలో దేవుడు అక్కడ ప్రత్యక్షమైపోవాలి, లేకపోతే వాళ్ళు కాలిపోతారు. ప్రత్యక్షమైపోయాడు. దానియేలు సింహాల బోన్లో, మన సింహాలు చాలా ఆకలితో ఉన్నాయి, ఎందుకంటే మిగతా మనుషులు పడేసినప్పుడు ఎముకలు కూడా పొరికి పొడి చేసేసినాయి. దానియేలుతో పాటు దేవుని దూత అక్కడ ఉన్నాడు. చూసారా, వెరీ ప్రజెంట్ హెల్ప్. దేవుడు మన అవసరాన్ని, నీకు సహాయం చేయవాడను నేనే, దిగులు పడకము నేను నిన్ను బలపను. యెషయా 41:9-10 వచ్చింది. దేవుడు రైట్ టైంలో సహాయం చేస్తాడు. ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. మనం కూడా ఏం చేయాలంటే అవసరానికి ఇతరులకు ఏం చేయాలి, సహాయం చేయాలా. అది దేవుని యొక్క మనసు. ఒనేసిము ఎలా ఉన్నాడంటే ప్రయోజనకరమైన వాడుగా. అసలు ఒనేసిము పేరుకే సహాయకరమైన. మునుపు నిష్ప్రయోజుడు, కానీ ఇప్పుడైతే మనకు ప్రయోజనం అయ్యాడు అని చెప్తాడు. ఈ అవసరాన్ని బట్టి ఇక్కడ ఇతని గురించి కూడా తీతు పత్రికలో చూస్తే ఒక మాట ఉంది అక్కడ, 3వ అధ్యాయం 14వ వచనంలో. తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఆ మాట చదువుతున్నాను. తీతు 3:14. మన వారు నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. అవసరాన్ని బట్టి సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. అది అవసరమును బట్టి సత్క్రియలు చేయాలా. అవసరానికి ఉపయోగకరమైన వారిగా ఉండాలి. మొదటి అవసరం బట్టి ఉపయోగకరమైన వారిగా ఉండాలి, క్రియలు చేయాలా. 3వది ఎఫ్సి 4:29లో, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకు, దుర్భాష ఏది మీ నోట రాని. అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన ఏం చేయాలంట, అనుకూల వచనం పలక. 4వది 1 పేతురు 1:6లో, అవసరమును బట్టి నానావిధ శోధనలు అనే మాట రాయి. శోధనలు కూడా మనకు అవసరమే. అదేంటి, పై 3 బాగానే ఉన్నాయి. అవసరానికి ఉపయోగపడాలి, అవసరాన్ని బట్టి సత్క్రియలు చేయాలా, అవసరాన్ని బట్టి ఏం చేయాలా, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలకాలి. ఆ 3 బాగానే ఉన్నాయి. 4వది అంటున్నాడు దేవుడు 1 పేతురు 1:6లో, అవసరం బట్టి నానావిధ శోధనలు. శోధనలు అవసరమా? అవును. శోధన మనం జయించినప్పుడు ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, శోధన సహించేవాడు జను అతడు ప్రభు తను ప్రేమించే వారికి జీవ కిరీటం పొందుతాడా. శోధనని అంటే టెస్ట్, టెంప్టేషన్ అనండి, టెస్ట్ అనండి, 2 వేరు అనుకోండి. అఫ్ కోర్స్ ఈ శోధన వచ్చినప్పుడు ఏమవుతుందంటే, శోధన మనకి పరీక్ష. అది మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని మనం జయిస్తే ఏమవుతుందంటే బహుమానం దొరుకుతుంది. సో శోధనలు కొన్ని అవసరమే. అసలు నీ విశ్వాసం ఎంత ఉంది, నీవు ఎలా ఉన్నావు అనేది తెలియాలంటే విద్యార్థులకు పరీక్ష ఎలా అవసరమో మనకు కూడా శోధనలు అనేవి అవసరం బట్టి నానావిధ శోధనలు మీరు పడినప్పుడు మహాదానందం ఎంచుకోండి. అది అంటే మనం దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నామా లేదా అని తెలియడానికి శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కుంగిపోకుండా, దేవుడు నమ్మదగిన వాడు కదా. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి.
దేవుడు నమ్మదగిన వాడు. శోధనలో ఏం చేస్తాడు మనకి? తప్పించుకునే మార్గం. సహింపగలిగిన అంటే ఎక్కువగా శోధింపడినవాడు ఆయన కదా. శోధన మన లిమిట్, సహింపగలిగినందే. ఎంతవరకు సహిస్తామో అంతవరకే దేవుడు అనుమతిస్తాడు, ఎక్కువ అనుమతించడు కదా. సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మనకు సంభవించదు. మనం ఏదో పెద్ద పెద్ద శోధనలు, యోబుల శోధనలు మనకు వచ్చేసి అనుకోక్కర్లేదు. మనకి బైబిల్లో యోబుని పెట్టాడు, యేసు ప్రభు వారిని పెట్టాడు, లాజరును పెట్టాడు బైబిల్లో కదా. లాజరు అని ఒక దరిద్రుడు ఉంటాడు, అతడు ఆ లాజరు, సమాధానం లేచిన లాజరు కాదు. మరి తినడానికి తాగడానికి లేదు, అయినా సరే అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు. వాళ్ళకంటే మనం గొప్పడం కాదుగా. అన్ని శోధనలు మనకేం రావట్లేదు, మనం తట్టుకోలేం కూడా. అందుకనే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే పెడతాడు. చిన్న చిన్న శోధనలే, సీరియల్ చూడొద్దు, సినిమా చూడొద్దు, లేకపోతే ఊరికే బాగా టూ కాస్ట్లీ కొనుక్కోవద్దు. ఎంతవరకు అవసరమో అంతవరకే కదా. సామాన్యమైన వాటితో తృప్తి పొంది ఉండండి, తృప్తి కలిగిన జీవితం. ఇలాగ చిన్న చిన్న శోధనలు వస్తుంటాయి మనకి. వాటిని కూడా మనం జయించలేకపోతే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. జయించువాడు వీటిని స్వతంత్రించుకో. అది శోధనలు మనకు అవసరం. వీటికి 5 సంగతులు. మొదటిది సహోదరుడు. సహోదరుడు యేసు ప్రభు వారు, ఆయన ఏదైనా సరే మనం ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు దేవుడు నెమ్మది సమాధానం అనుగ్రహిస్తాడు. రెండవది నా జత పనివాడు. దేవునితో కలిసి పని చేయుట, పని చేస్తే కష్టం కొలది మనకేంటి జీతం అనేది దొరుకుతుంది. మూడవది నా తోడు యోధుడు. మనం ప్రార్థనలో పోరాడాలా? యాకోబు పోరాడాడు, ఎఫ్రా పోరాడు. నాలుగవది మీ దూత. దూత ఎలా ఉంటాడంటే నమ్మకంగా ఉంటాడు. దూతలు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. దూతలు ఏం చేస్తారంటే పరిచర్య చేస్తారు. మనం కూడా మినిమం ఆ 3 లక్షణాలు కలిగి ఉండాలి: నమ్మకంతో, పరిచర్య, ఆరాధించడం. ఐదవది నా అవసరములకు ఉపచరించేవాడు. అవసరానికి ఉపయోగపడాలా? అవసరాన్ని బట్టి సత్క్రియలు చేయాలి. అవసరం బట్టి ప్రయోజనకరమైన అనుకూలం వచ్చిన పడతాయి. శోధనలు కూడా మనకు అవసరం. అయితే శోధనలో నుండి దేవుడు ఏం చేస్తాడు? అందులో పడిపోకుండా మనం నిలబడతాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. శోధనతో తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఆ రీతిగా ఎఫ్రదితుల లక్షణాలు మనం కూడా కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయండి. ప్రైజ్ ది లార్డ్. సందీప్.